హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అందరి ఫేవరెట్ సాంబార్ చేసుకుందాము. యాక్చువల్గా ఇప్పుడైతే మనకి ఏదైనా రెసిపీ తెలియాలంటే మనం సోషల్ మీడియాలో చూసి నేర్చుకుంటున్నాం. బట్ ఇంతకుముందు అయితే మనము మన అమ్మ నాన్న చేసే రెసిపీస్ని చూసి నేర్చుకొని మనం అది చేసి అందరికీ టేస్ట్ చూపించి ఎలా వచ్చిందని తెలుసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు నేను మా అమ్మ చేసే రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సాంబార్ ఎలా చేస్తున్నాను అది. ముందు చింతపండు నానబెట్టేసుకోవాలి మనము, లెమన్ సైజ్. తర్వాత మనము పప్పుని వాష్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వరకు తీసుకుంటాను పప్పు. అది ముందుగానే వాష్ చేసి నానబెట్టి పెట్టేసుకోండి. అలా నానబెట్టిన పప్పులో మీరు కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆయిల్, పసుపు వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మీరు పప్పుని ఉడకబెట్టడానికి ఒక 5 to 6, 7 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. అంటే మీ పప్పు ఉన్న దాని ప్రకారం చేసుకోండి విజిల్స్. ఆ తర్వాత మనం వెజ్జీస్ అన్నీ కట్ చేసేసుకొని నీట్గా మీకు కావాల్సిన సైజులో దాన్ని మీరు సాల్ట్ వాటర్లో ముందే వాష్ చేసి నీట్గా పక్కకు పెట్టేసుకోండి. నేను ఇక్కడ దొండకాయ, బెండకాయ, గుమ్మడికాయ, సోరకాయ, క్యారెట్ తీసుకున్నాను. మీకు కావాల్సి వస్తే ఇంకా మునక్కాయ కూడా వేసుకోండి. వెజ్జీస్ అన్నీ అలా నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక మీరు దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకోండి. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, తర్వాత కరివేపాకు వేసుకొని అలా పోపు వేగాక దాంట్లోనే వెజ్జీస్ అన్నీ వేసుకోండి. వెజ్జీస్ మనకి ఇక్కడ ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి. బికాస్ అది ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 50% వరకు కుక్ అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. సగం ఉడికిపోతుంది కూడా. మనకి ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ వరకు పసుపు వేస్తున్నాను. పసుపు తర్వాత సాల్ట్ మీరు చూసి వేసుకోండి మీ టేస్ట్ ప్రకారం. నేనైతే ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత ధనియాల పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ వేసాను. ఓకే, నెక్స్ట్ వచ్చి కారం ఒక 1 స్పూన్ తీసుకున్నాను. నేను ఇక్కడే కొద్దిగా సాంబార్ పౌడర్ వేస్తాను. బికాజ్ వెజిటేబుల్స్ వేగేటప్పుడే మనం సాంబార్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో మనం ఇప్పుడు అది పక్కకి వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం పప్పు మసలడానికి దాంట్లో పప్పునంతా స్మాష్ చేసి దాంట్లో సాంబార్ పౌడర్, కారం, పసుపు, ఉప్పు, తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసం ఇవన్నీ వేసేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ మీకు సాంబార్ ఎలా కావాలో చిక్కగానా లూజ్గానా చూసి వాటర్ పోసేసుకోండి. అదంతా మసులుతుంది. అలా చూడండి, ఇక్కడ మనకి ఆలోపు పప్పు మసలేలోపు ఇక్కడ వెజిటేబుల్స్ కూడా వేగాయి. సో పప్పు కొద్దిగా మసిలింది అన్నప్పుడే మీరు దాంట్లోనే కొద్దిగా టొమాటోస్, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా మసలబెట్టండి. అలా మసిలిన పప్పుని ఈ వెజ్జీస్లో తీసుకొచ్చి ఇంకా పప్పు బాగా మసలబెట్టాలి. ఏంటంటే ఆ ఉన్న వెజ్జీస్ అంతా బాగా పప్పులో మసిలిపోవాలి, మొత్తం స్మాష్ అయిపోవాలి. వెజిటేబుల్స్ అంతా మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఆ జ్యూస్ అంతా పప్పులోకి దిగితే, సాంబార్లోకి దిగితే మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. అదే మీకు సాంబార్ టేస్ట్ వస్తుంది. దాని ద్వారానే పప్పు ఉడికిందంటే మీకు అలా ఆయిల్ పైకి తేలుతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా చూడడానికి టేస్టీగా ఉంటుంది. మీరు లిటరల్లీ చెప్తున్నాను, మీరు ఒక్కసారి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఈ సాంబార్ ట్రై చేయండి. ముందు నేను చెప్పినట్టుగానే సాంబార్ పౌడర్ వెజిటేబుల్స్లో వేసి మీరు ట్రై చేయండి. కంపల్సరీ మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. కంపల్సరీ ఒక్కసారి ఎలా వచ్చిందో చెప్పి చూడండి, ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.